అలాంటి వాటియే తీసుకోండి. లోకల్ కంపెనీ మరీ ఇక అక్కడ ఏంటంటే కొందరు కంపెనీ స్టార్ట్ చేస్తారు. ఈ జీడిమెట్ల కూకట్పల్లి ఏరియాలో ఉంటాయి, 2 రూములు ఉంటాయి, అన్నీ డ్రమ్ములు పెడతారు, మిక్స్ చేస్తారు, గతం బ్రాండ్ వేస్తారు. అలాంటివి కాకుండా కొంత బ్రాండెడ్ పనిచేసే మందులు తీసుకుంటే బెటర్. తర్వాత ఫీడ్ ద్వారా నోటి ద్వారా బీ కాంప్లెక్స్ లివర్ టానిక్ కూడా ఇవ్వచ్చు. లివర్ టానిక్ మనకేంటి 3 రకాల టానిక్లు ఉన్నాయి. ఆస్ట్రావేట్ కాల్షియం టానిక్ ఉంది, AD3 ఉంది, తర్వాత బీ కాంప్లెక్స్ ఉంది, తర్వాత లివర్ టానిక్ ఉంది. రొటేషనల్ మెథడ్ వాడాలి. నెక్స్ట్ వచ్చేసి 2వ నెల నుంచి నటల నివారణ మందు తీసుకుంటూ చిక్కు రోగం టీకాలు, ఒంటువాపు టీకాలు, PPR టీకాలు, మసూస్ టీకాలు వేయాలి. 2వ నెల నుంచి స్టార్ట్ చేయాలి. అంటే ఒకేసారి అన్నీ కూడా మీకు అవసరం అయితే ఒక బ్యాక్టీరియా ఒక వైరస్ టీకా ఇవ్వచ్చండి. ఇది వెరీ ఇంపార్టెంట్. సేమ్ టైం 2 వైరస్లు 2 బ్యాక్టీరియా కూడా. అది అంటే మనం ఏదైనా ఎమర్జెన్సీ ఉన్నప్పుడు ఒక బ్యాక్టీరియా ఒక వైరస్ టీకా ఇవ్వచ్చు. 2 వైరస్లు 2 బ్యాక్టీరియా ఇవ్వకూడదు. ఇది ఒకటి చాలా ఇంపార్టెంట్ అండి టెక్నికల్గా. కొన్ని కంపెనీలు మిక్స్డ్ వ్యాక్సిన్ కూడా తయారు చేస్తుంది. ఎస్పెషల్లీ IIL కంపెనీ, బయోవాక్ అని, బయోవాక్ అని అలాంటి వ్యాక్సిన్స్ వచ్చినాయి మనకు. లార్జ్ అనిమల్లో గొర్రెలలో కూడా ఇవ్వచ్చు మనం బయోవాక్ అది. నెక్స్ట్ వచ్చేసి మనకి 3వ నెల మళ్ళీ అగైన్ ఇక్కడ కాల్షియం సిరప్ చూడండి. 3వ నెలలో నోటి ద్వారా 3 నుంచి 5 రోజుల పాటు ఇవ్వచ్చు. ఏదైనా మరీ తక్కువ అంటే ఎఫెక్ట్ ఉండాలంటే 5 రోజులు ఇస్తే బెటరు. నెక్స్ట్ నటల నివారణ ఫస్ట్ 2వ నెల ఇచ్చాం నటల నివారణ, మరి 4వ నెల కూడా ఇస్తున్నాం. తర్వాత మనం ఎట్లయితే క్రాప్ రొటేషన్ చేస్తున్నామో నటల నివారణ కూడా రొటేషనల్ మెథడ్ చేయాలి. ప్రతిసారి ఒకటే నటల మందు ఇవ్వకూడదు. తర్వాత 5వ నెల మళ్ళీ అగైన్ కాల్షియం, తర్వాత 2 నుంచి 5 రోజులు నోటి ద్వారా ఇస్తే బెటరు. తర్వాత 6వ నెల నుంచి అమ్మకానికి సిద్ధంగా కావాలి. జనరల్గా మన పిల్లలు ఎంత